లీడర్కి ఉండవలసిన లక్షణాలు ఈ విధంగా ఉండాలి. లీడర్ అంటే గతాన్ని వదిలేయాలి. లీడర్ నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకూడదు. లీడర్ అంటే మనసులో ఉన్న విషయం బయటకు చెప్పాలి. లీడర్ అంటే ఈగో వదిలివేయాలి. లీడర్ అంటే బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి. లీడర్ అంటే తప్పును కూడా శాంతంగానే చెప్పాలి. లీడర్ అంటే ఎవరైనా బాధలో ఉంటే ఓదార్పు ఇవ్వగలగాలి. లీడర్ అంటే బాధలో ఉన్న వారికి భరోసా ఇవ్వాలి. లీడర్ అంటే అన్ని సందర్భాలని స్వీకరించాలి. లీడర్ అంటే ఎంత కఠిన నిర్ణయమైనా తీసుకునే ధైర్యం కలిగి ఉండాలి. లీడర్ అంటే మార్గదర్శకుడిగా కావాలి. లీడర్ ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండగలగాలి. లీడర్ అంటే సమస్యలపై కాంప్రమైజ్ అవ్వకూడదు. లీడర్ తన అనుచరుల కంటే ఒక అడుగు ముందే ఉండాలి. లీడర్ అంటే తన అనుచరులకు ఎల్లప్పుడూ అభినందనలు తెలుపుతూ ఉండాలి. లీడర్ ఉన్న చోట్ల నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి. లీడర్ అంటే సమాజం నుండి ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఎల్లప్పుడూ ఎంతో కొంత ఇస్తూనే ఉండగలగాలి. లీడర్ అంటే అనుచరుల ఎదుగుదలను కోరుకునేవాడై ఉండాలి, అడ్డుకోకూడదు. లీడర్ తన స్వార్థం కోసం కాకుండా అనుచరుల కోసం, అందరి కోసం ఆలోచించాలి. లీడర్కు అహంకారం ఉండకూడదు. లీడర్ వివాదరహితుడిగా ఉండాలి. లీడర్ బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లోనూ దిగకూడదు. లీడర్ ప్రశ్నించే వారికి సమాధానం చెప్పగలిగి ఉండాలి. లీడర్ ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి సబ్జెక్టు తెలుసుకోవాలి. లీడర్ ఎప్పుడూ కూడా మానవత్వం కలిగి ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Please like and subscribe Eagle Andhra.